యుఎన్ఎఫ్సిసిసి COP28 సదస్సు వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ దుబాయ్లో నిన్న స్టార్ట్ అయింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు ఈ సదస్సు జరగనుంది. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈరోజు ఈ సదస్సులో పార్టిసిపేట్ చేస్తున్నారు. మార్నింగ్ టు ఈవినింగ్ చాలా హెక్టిక్గా ఆయన పార్టిసిపేట్ చేసి వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో స్పీచ్ ఇచ్చి తర్వాత 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్లో పాల్గొనున్నారు. ముఖ్యంగా గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకుంది. దానికి సంబంధించి COP28 సదస్సులో సపరేట్గా మోడీ గారు పాల్గొనున్నారు. దాంతోపాటు లీడిట్ అనే ఒక ప్రోగ్రామ్కి సంబంధించిన సమ్మిట్లో కూడా ఆయన పాల్గొనున్నారు. తర్వాత క్లైమేట్ ఫినాన్స్ అంశంలో ఆయన పార్టిసిపేట్ చేయనున్నారు. ఈ క్లైమేట్ ఫినాన్స్ అనేది దుబాయ్ UAE వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు. మిగతావి 2 గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్, లీడిట్, ఈ 2 కూడా ఇండియా హోస్ట్ చేస్తుంది అనమాట. సో మేజర్గా మోడీ గారు ఈరోజు ఏం చేస్తున్నారంటే గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ COP28లో స్పీచ్ ఇవ్వటమే కాకుండా దాని సైడ్ లైన్స్లో 3 ఈవెంట్స్లో పాల్గొంటున్నారు. ఒకటి ద మేజర్ థింగ్ ఏంటంటే గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. ఇది ఇండియన్ ఇనిషియేటివ్. దీన్ని గ్లోబల్ లెవెల్లోకి మనం ప్రొజెక్ట్ చేసుకుంటూ అక్కడ ఒక సమ్మిట్ని హోస్ట్ చేస్తున్నాం. దాంతోపాటు లీడిట్ అనే ఇనిషియేటివ్, లీడిట్లో మనము స్వీడన్ ఉన్నాం. మూడోది క్లైమేట్ ఫినాన్స్. క్లైమేట్ ఫినాన్స్ అనేది UAE వాళ్ళే దాన్ని హోస్ట్ చేస్తున్నారనమాట. ఈ 3 మోడీ గారు పార్టిసిపేట్ చేసి మళ్ళా సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తారు. అసలు మొత్తం ఇదంతా ఒకసారి చూద్దాం. ఈరోజు మోడీ గారు వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో అడ్రస్ చేయనున్నారు. నిన్నే స్టార్ట్ అయిన ఈ సమ్మిట్లో ఆల్రెడీ మేజర్ ఇనిషియేటివ్స్ కూడా 1-2 తీసేసుకున్నారు. దాని గురించి చర్చిద్దాం కొంతసేపట్లో. PM మోడీ గారు మేజర్గా గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్, ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ఇండియన్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు అనమాట. అసలు ఏంటి ప్రోగ్రామ్, దీని స్టోరీ ఏంటి? రీసెంట్గా అక్టోబర్ నెలలో గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. గవర్నమెంట్ ఇది ఒక వాలంటరీ ప్రోగ్రామ్ లాగా, ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ లాగా భారతదేశంలో ఆవిష్కరించిందనమాట. ఎవరైతే ఇండివిజువల్స్ కానీ, కంపెనీస్ కానీ, ఎంటిటీస్ కానీ గ్రీన్ క్రెడిట్స్ కోసం అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం పోరాడతారో, వాళ్ళు ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంటల్ కంట్రిబ్యూషన్ చేస్తారో, అంటే పర్యావరణానికి సంబంధించిన ఒక పాజిటివ్ కంట్రిబ్యూషన్ చేస్తారో వాళ్ళని గుర్తించే ప్రోగ్రామ్ అనమాట. దీనివల్ల ఒక కాంపిటేటివ్ మార్కెట్ బేస్డ్ అప్రోచ్ కూడా తయారవుతుంది. దాంతోపాటు డైవర్స్ స్టేక్ హోల్డర్స్, ఇండివిజువల్స్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో భాగస్వాములు అవుతారని. ఈ ప్రోగ్రామ్ పూర్తిగా వాలంటరీ అనమాట. ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనేది పూర్తిగా వాలంటరీ అని చెప్పొచ్చు. ఈ ప్రోగ్రామ్ సంబంధించి డైవర్స్ రేంజ్ ఆఫ్ ఎంటిటీస్ అంటే ఇండివిజువల్స్, ఇండస్ట్రీస్ అంటే వ్యక్తులు, వ్యవస్థలు అంటే రకరకాల పరిశ్రమలు, తర్వాత ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, అర్బన్ లోకల్ బాడీస్, గ్రామ పంచాయత్స్, ప్రైవేట్ సెక్టర్, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైనా ఈ గ్రీన్ క్రెడిట్ సర్టిఫికేట్స్ పొందొచ్చు అనమాట. ఈ గ్రీన్ క్రెడిట్స్ వీళ్ళు ఎన్విరాన్మెంట్కి ఏదైతే కంట్రిబ్యూట్ చేస్తారో దానికి వీళ్ళకి సర్టిఫికేట్స్ వస్తాయి. ఈ గ్రీన్ క్రెడిట్స్ అనేవి ట్రేడబుల్ అనమాట. మార్కెట్లో వీటిని అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. సో ఇంత అద్భుతమైన ఎంకరేజ్మెంట్ చూడండి. సో ఈ గ్రీన్ క్రెడిట్ సంబంధించి అప్లికెంట్స్ వాళ్ళు చేసే పనులు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఏ పనులు చేయొచ్చు? వాళ్ళు డైవర్స్ యాక్టివిటీస్ చేయొచ్చు. చెట్లు నాటొచ్చు, ట్రీ ప్లాంటేషన్, వాటర్ కన్జర్వేషన్, నీటిని వాళ్ళు కన్జర్వ్ చేయొచ్చు అనమాట. సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, వ్యవసాయంలో సుస్థిరంగా ఉండే ప్రాక్టీసెస్ అనమాట. ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం, మ్యాంగ్రూవ్స్ కన్జర్వ్ చేయటం, ఎకోమార్క్ ఇనిషియేటివ్స్, సస్టైనబుల్ బిల్డింగ్స్ ప్రాక్టీస్ చేయటం అనమాట. అంటే సుస్థిరంగా అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బిల్డింగ్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇలాంటివన్నీ. ఎవరైతే దీనిలో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ యాక్టివిటీస్ని రిజిస్టర్ చేసి వాళ్ళు ఏదైతే చేశారో ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి, గ్రీన్ క్రెడిట్ వెబ్సైట్లో. అప్పుడు వాళ్ళని డిజిగ్నేటెడ్ అథారిటీ వెరిఫై చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చుద్ది. వాళ్ళకి ఎన్నైతే గ్రీన్ క్రెడిట్స్ వస్తాయో అవన్నీ ట్రేడబుల్ అనమాట. సో ఈ ఇనిషియేటివ్ మొన్న అక్టోబర్లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేశారు. దీనికి మనకి మంచి క్రెడిట్స్ వచ్చాయి. ఇప్పుడు దీన్ని వరల్డ్ వైడ్గా మనం చెప్పుకోబోతున్నాం మనం చేసిన యాక్టివిటీ అనమాట. ఇది గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్, గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్. దీనిలో అంటే వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో మోడీ గారు ఈ సమ్మిట్లో స్పెషల్గా ప్రసంగించనున్నారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్, ఆ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ లీడిట్ ఇనిషియేటివ్లో కూడా మోడీ గారు మాట్లాడనున్నారు. ఈ లీడిట్ ఏంటి? లీడిట్ కూడా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. లీడిట్ అనేది లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్, లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ అనమాట. ఇది దేశాలని, కంపెనీస్ని గ్యాదర్ చేసి
ప్యారిస్ క్లైమేట్ డీల్లో ఏవైతే ప్రామిస్లు చేశారో వాటిని ముందుకు తీసుకెళ్ళటం. 2019 నుంచి ఇది స్టార్ట్ అయింది. ఇండియా, స్వీడన్ కలిసి దీన్ని లాంచ్ చేశాయి. దీనికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మేజర్గా ఏంటంటే ఇండస్ట్రీస్, కంట్రీస్ ఏదైతే ఎనర్జీ, ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ ఎమిషన్స్ ఎక్కువ చేస్తాయో వీళ్ళందరూ స్లోగా ఎకో ఫ్రెండ్లీ ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్ తగ్గించేసి నెమ్మదిగా వాళ్ళు ఎకో ఫ్రెండ్లీకి వెళ్ళిపోవాలి, జీరో ఎమిషన్ వైపు వీళ్ళు నడవాలి. ముఖ్యంగా వీళ్ళు లో కార్బన్ పాత్వేలో నడవాలన్నమాట. అంటే కార్బన్ ఎమిషన్స్ బాగా తగ్గించాలి, జీరో ఎమిషన్స్లోకి స్లోగా తీసుకురావాలి. ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీ, తర్వాత జీరో కార్బన్ ఎనర్జీ, ఇట్లా స్లోగా ట్రాన్సిషన్ చేయాలి. దాన్నే లీడిట్ అనమాట. లీడిట్ అంటే ఏంటి? లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ అనేది. సో దీనికి సంబంధించి ఇండియా అండ్ స్వీడన్ రెగ్యులర్గా సమ్మిట్స్ కూడా జరుపుతుంది. ఇది కూడా చాలా సూపర్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. దీన్ని కూడా ఇండియా ప్రాజెక్ట్ చేసుకుంటుంది గ్లోబల్ సమ్మిట్లో. ఈ లీడిట్ ఇనిషియేటివ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ ఇవన్నీ కూడా ప్రొజెక్ట్ అవుతున్నాయి. సో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్, లీడిట్ ఇనిషియేటివే కాకుండా మోడీ గారు ఈరోజు ట్రాన్స్ఫార్మింగ్ క్లైమేట్ ఫైనాన్స్లో కూడా మాట్లాడుతున్నారు ఈ ఈవెంట్లో కూడా. దీన్ని యూఏఈ హోస్ట్ చేస్తుంది అనమాట, దుబాయే హోస్ట్ చేస్తుంది దీన్ని. సో ఈ 3 దాంట్లో మోడీ గారు పార్టిసిపేట్ చేయనున్నారు. ఇదే కాకుండా గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో మొదటి రోజే ఒక అద్భుతమైన అంశం జరిగింది. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని అన్వీల్ చేశారు. మీకు తెలుసు లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది లాస్ట్ ఇయర్ COP27లో ఈజిప్ట్లో షామీ షేక్లో డిస్కస్ చేశారు, లాంచ్ చేద్దామని డిసైడ్ చేశారు. దానికి ఫండింగ్ కంట్రిబ్యూషన్ నిన్నటి నుంచి స్టార్ట్ అయిందనమాట. దీన్ని నిన్న ఒక పాత్ బ్రేకింగ్ థింగ్ లాగా మొత్తం అందరూ అప్లాడ్ చేశారు. అయితే $400 బిలియన్ ఫండ్ కలెక్ట్ చేద్దాం అనుకుంటే ఓన్లీ $400 మిలియన్ మాత్రమే కలెక్ట్ అయింది. నిన్న దాదాపు 196 పార్టీస్ కలెక్టివ్గా ఒక డెసిషన్కి వచ్చారనమాట, టు ఆపరేషనలైజ్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. అంటే లాస్ట్ COP27లో ఇది క్రియేట్ అయితే దీన్ని ఆపరేషనలైజేషన్ స్టార్ట్ అయింది అనమాట నిన్నటి నుంచి. ఇది ఒక చక్కటి అంశం అని చెప్పొచ్చు. ఈ COP28 సందర్భంగా యూఏఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి $100 మిలియన్ ఇస్తోంది. జర్మనీ $100 మిలియన్, యూకే $40 మిలియన్, ఇలా ఇంకా మిగతా వాళ్ళు ఇస్తున్నారన్నమాట. మొత్తం $400 మిలియన్ ఫస్ట్ డే కంట్రిబ్యూషన్స్ ప్రామిస్ అయ్యాయి. అయితే అమెరికా లాంటి దేశాలు ఎవరైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్కి ఎక్కువ కంట్రిబ్యూట్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి ప్రామిస్లు సరిగ్గా లేకపోవడం అనేది విమర్శలకు వస్తున్నాయి అనమాట. సో ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని వరల్డ్ బ్యాంక్ ఇంటరిమ్ ట్రస్టీగా వ్యవహరించబోతోంది. ఈ డ్యామేజ్ ఫండ్కి వరల్డ్ బ్యాంక్ ఇంటరిమ్ ట్రస్టీగా వ్యవహరించబోతోంది. దీనికి సంబంధించి మొడాలిటీస్ కూడా డిస్కస్ చేశారనమాట. మీకు తెలుసు చాలా దేశాలు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వల్ల ఎఫెక్ట్ అయిపోయాయి, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఫేస్ చేస్తున్నాయి. వాటికి కొంత కంట్రిబ్యూషన్ కావాలి. ముఖ్యంగా డెవలపింగ్ కంట్రీస్ అండ్ స్మాల్ ఐలాండ్ నేషన్స్ వీళ్ళందరికీ కూడా కావాలి. ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది క్లైమేట్ రిలేటెడ్ ఎమర్జెన్సీ, సీ లెవెల్ రైజ్, రీలొకేషన్, మైగ్రేషన్, ఇన్సఫిషియంట్ క్లైమేట్ ఇన్ఫర్మేషన్ డేటా అండ్ క్లైమేట్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ అండ్ రికవరీ వీటన్నిటికీ అవసరం అనమాట. సో చాలా వల్నరబుల్ కంట్రీస్కి ఈ డబ్బులు చాలా అవసరం. అయితే రిచ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి కంట్రిబ్యూట్ చేయడానికి చాలా ఆలోచిస్తున్నారు, వెనకడుగు వేస్తున్నారు. 2022 సంవత్సరంలో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్లో ఈ ఫండ్ క్రియేట్ చేసే ముందు అసలు ఎంత లాస్ అయింది చిన్న చిన్న దేశాలకి, వల్నరబుల్ కంట్రీస్కి, స్మాల్ ఐలాండ్ నేషన్స్ కంటే దాదాపు $1.5 ట్రిలియన్ లాస్ అయిందంట. సో వాళ్ళ జీడిపిస్లో చేస్తే 8.3% ఆఫ్ జీడిపి ప్రతి ఇయర్ వాళ్ళు నష్టపోతున్నారంట ఈ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ వల్ల. సో ఎంత క్రియేట్ చేసినా లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ తక్కువే వాళ్ళకి. ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ టెక్స్ట్ COP27లో ఫైనలైజ్ అయింది లాస్ట్ ఇయర్ ఈజిప్ట్లో. అయితే స్మాల్ ఐలాండ్ నేషన్స్, డెవలపింగ్ కంట్రీస్ దీనికి అప్లై చేసి ఫండ్ తీసుకోవచ్చు. అయితే బిగ్ కంట్రీస్, పెద్ద పెద్ద కంట్రీస్ ఈ ఫండ్ ఖాళీ అయినప్పుడల్లా ఎలా రిప్లెనిష్ చేస్తాం, ఈ ఫండ్లో మళ్ళీ డబ్బులు ఎలా వేస్తాం అనే విషయంలో కూడా ఇంకా ఏ చర్చలకు కంక్లూజన్